నమస్తే దోస్తులు, వెల్కమ్ టు ఇషారాజ్ బ్లాగ్స్. ఇప్పటి వరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా వేములవాడకు వెళ్ళేసరికి అయితే 9:30 అయింది ఫ్రెండ్స్. ఏదో వ్యూ మంచిగా ఉందని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం పిల్లలతో కలిసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వ్యూ. కొంచెం విద్యుత్ అలంకరణతో మంచిగా అలంకరించారు. ఇక పిల్లలతో కలిసి బై వాకు టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత అలంకరణ చేశారో. లేట్ అయిందని ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. పొద్దుగాలనే 4 గంటలకు లేచి రెడీ అయ్యి దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇగో ఇది కోనేరు. కోనేరులో ఇక్కడ అందరూ స్నానం ఆచరిస్తారు. ఇక లైన్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కోడే టికెట్ 200 పెట్టి అయితే కోడే టికెట్ తీసుకున్నాము. వేములవాడ పుణ్యక్షేత్రమును దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రమును ప్రధానంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. చూడండి మా పిల్లలు ఎలా దిగుతున్నారో. చాలా మంది ఏం లేరు. కోడెని తీసుకొని అయితే గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల మనం చేసిన పాపాలని తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. దీనిని భాస్కర క్షేత్రంగా, హరిహరి క్షేత్రంగా అని కూడా పిలుస్తారు. అక్కడి నుంచి చక్కగా పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంలోకి వచ్చాము. పక్కనే ఉన్న హనుమంతుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మమ్మల్ని సల్లంగా చూడు తండ్రి అని మొక్కి అక్కడి నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి పక్కనే ఉన్నటువంటి నాంపల్లి గుట్టకైతే వెళ్ళినాం. నాంపల్లి గుట్టకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తశకం 11వ శతాబ్దంలో చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని భార్య రత్నాంగిదేవి సంతానం కోసం ఇట్టి గుట్ట మీద తపస్సు చేయడం వలన పుత్ర సంతానం కలుగుతుంది. అప్పటి నుంచి ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామిని సంతాన లక్ష్మీ నరసింహస్వామిగా పిలవడం జరుగుతుంది. చూడండి పిల్లలతో కలిసి అయితే గుట్ట మీదకి వెళ్ళడం జరిగింది. పిల్లలైతే సంబరపడుకుంటూ మెట్లెక్కిళ్ళు. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత సర్వలోక మహేశ్వరము. దానిని కర్మయోగమనియు అను. గుట్ట మీద ఉన్న ఈ స్తంభం మీద మీకేమైనా కోరికలు ఉంటే రూపాయి బిళ్ళ పైకి విసిరినచో అక్కడ పడితే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇప్పుడు మన ఎదురుగా కనపడుతున్నది ఒక పాము. అది సెట్టింగ్ కాదండి, నిజమైన కట్టడమే. ఎత్తైన కొండ చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఉంది. నాంపల్లి గుట్ట మీద ఒక పాము ఆకారంలో ఒక మంచి మానవ నిర్మిత కట్టడం జరిగింది. ఇది చూడాలంటే ఒక్కరికి 5 రూపీస్ టికెట్ ఉంటుందండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్లో స్తంభాన్ని చీల్చుకుంటూ వస్తున్నట్టుగా ఉగ్ర నరసింహుడు దర్శనమిస్తాడు. పాము యొక్క తోక మార్గాన లోపలికి పంపిస్తారండి. చూడండి మా కొడుకు ఎలా చూస్తున్నాడో. పిల్లలైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి ఇక్కడ ఉన్న బొమ్మలను చూసి. చూడండి ఎంత బాగుందో లోపల. అక్కడున్న బొమ్మలను చూసి మా పిల్లలైతే చాలా చాలా సంబరపడ్డారు. అక్కడున్న బొమ్మల్లాగానే మా పిల్లలు కూడా పోజులు అయితే ఇచ్చిర్రు. చివరిగా రాగానే లోపల ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని చీల్స్తున్నట్టుగా దర్శనమిస్తాడు. చూడండి పాము తల మీద శ్రీకృష్ణుడు ఎంత బాగా నాట్యమాడుతున్నాడో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.